హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ చిట్టి ముత్యాలతో మటన్ బిర్యానీ తయారీ విధానం చూద్దాము. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి మామూలు బిర్యానీకి ఈ చిట్టి ముత్యాలతో తయారు చేసిన బిర్యానీకి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. బిర్యానీ అంటే బాస్మతి రైస్తోనే ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాం కదండి. చిట్టి ముత్యాల రైస్తో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఒకసారి చిట్టి ముత్యాలతో ట్రై చేసి చూడండి. చిట్టి ముత్యాల బిర్యానీ తయారు చేయడం కోసం అర కేజీ చిట్టి ముత్యాల బియ్యము, అర కేజీ మటను, 4 పచ్చిమిరపకాయలు, 1 పండిన టొమాటో, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి, పావు కప్పు జీడిపప్పు, 3 యాలుక్కాయలు, చిన్న ముక్క జాజికాయ, ఇంకా జాపత్రి, 6 మరాఠీ మొగ్గలు, 5 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, స్టార్ అనైన్స్ 8 వరకు తీసుకోవాలి. ఇంకా 4 ఎండుమిరపకాయలు, ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇవన్నీ రెడీగా ఉంచుకుంటే మనకి తయారు చేసుకోవడానికి త్వరగా అయిపోతుందండి. మనకి ఉప్పు కారం అవన్నీ ఎలాగో రెడీగానే ఉంటాయి కదా. ఇప్పుడు రైస్ కుక్కర్ని తీసుకుని పావు కప్పు నెయ్యి, పావు కప్పు నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి ఇష్టపడతాము అనుకుంటే మొత్తం అంతా కూడా నెయ్యి వేసుకుని చేసుకోవచ్చు. నూనె వేడయిన తర్వాత ముందుగా బిర్యానీ ఆకు, ఇంకా మసాలా దినుసులు తీసుకున్నాం కదండి, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ నూనెలోకి వేసేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పులు కొంచెం కలర్ చేంజ్ వేగుతున్నప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ముందే పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసాము అంటే జీడిపప్పులు అవి సరిగ్గా వేగవండి, కొంచెం పచ్చిగా ఉన్నట్టుగా ఉంటాయి. అందుకని కొంచెం జీడిపప్పు వేగిన తర్వాత అప్పుడు కొంచెం ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇలాంటివన్నీ వేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకునేటప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోతుంది. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా ట్రాన్స్పరెంట్గా అవి పచ్చివాసన పోయి కొంచెం మగ్గుతూ ఉంటాయి. అప్పుడు పండిన టొమాటోని ఒక 4-5 ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కల్ని దీంట్లో వేసుకుని మళ్ళీ వేయించుకోవాలి. పచ్చి టొమాటో కన్నా ఇలా పండిన టొమాటో అయితే బాగుంటుంది. ఈ టొమాటోలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి ఫ్రెష్ పుదీనా, ఇంకా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మనకి ఒక గుప్పుడు వరకు వేసుకుంటే బాగుంటుందండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి ఇందులోకి బాగా కలుస్తాయి. అలాగే మనం ఇప్పుడే వేసేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా బాగా వేగిపోతాయి. మనకి చూడ్డానికి ఎక్కువగా కనిపిస్తుంది కానీ మనకి బిర్యానీలోకి చాలా తక్కువగానే ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా వేగిపోయి నూనె అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనం త్వరగా హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్నామంటే తయారవుతుంది కానీ దాని టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి కడిగి శుభ్రం చేసుకున్న అర కేజీ మటన్ని వేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్గా ఒక 4-5 నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ ఉంటే ఆ మటన్ టెక్స్చర్ అంతా కూడా మారిపోతుందండి. మనకి చికెన్ అనుకోండి వెంటనే ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది, కానీ మటన్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. ఫస్ట్ మనకి ఆ పైన ఉన్న టెక్స్చర్ అంతా కూడా చక్కగా ఉడికిపోయినట్టుగా తెలుస్తుంది. ఇలా మటన్ టెక్స్చర్ అంతా మారిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇప్పుడు తీసుకున్న మటన్కి సరిపడా మాత్రమే అండి. మనం బిర్యానీలోకి నీళ్లు వేసిన తర్వాత మళ్ళీ మనం ఉప్పు వేస్తాము, అందుకని ఇప్పుడు కొంచెం తగ్గించుకుని 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న గ్లాసుడు, ఒక టీ గ్లాసు, టీ కప్ ఉంటుంది కదండి, అంతే సరిపోతుంది. దాంట్లోకి నీళ్లు తీసుకుని ఈ నీళ్లు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కుక్కర్కి మూత పెట్టుకుని ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ ఉడికేలోపు రైస్ని కూడా నానపెట్టుకుందాము. అర కేజీ బియ్యం, చిట్టి ముత్యాల బియ్యం తీసుకుని 1-2 సార్లు బాగా కడిగి దీంట్లోకి కొన్ని నీళ్లు వేసుకుని నానపెట్టుకోవాలి. ఈ బియ్యము ఒక అరగంట నుంచి గంట వరకు నానపెట్టుకోవచ్చండి. మనకి కుక్కర్ విజిల్ వేసి దాంట్లో ప్రెషర్ పోయి అన్నీ అయ్యేటప్పటికి ఒక అరగంట పైనే పడుతుంది. బియ్యము ఇలా నానపెట్టుకోవడం వల్ల రైసు పొడి పొడిలాడుతూ ఉంటుంది. 6 విజిల్స్ వేసిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ విజిల్ తీయాలండి. ముందే లాగి తీసాము అంటే మటన్ సరిగ్గా ఉడకదు. మటన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి ముక్కని చేత్తో ఇలా నలిపి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మటన్ ఉడకకపోతే మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకుని మళ్ళీ ఉడికించుకోవాలి. మటన్ చక్కగా ఉడికిపోయిందండి. ఒకవేళ ఉడకకపోతే మాత్రం మళ్ళీ ఉడికించుకోండి, లేదంటే మనకి ముక్క గట్టిగా ఉండిపోతుంది.
ఇప్పుడు ఈ మటన్‌లో నీళ్ళేమన్నా ఉన్నాయేమో చూసుకోండి. ఒకవేళ నీళ్ళు ఎక్కువగా ఉంటే అంటే మనం కుక్కర్‌లో పెట్టుకొని ఉడికించుకున్నప్పుడు ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువగా వచ్చేస్తాయి కదా! అలా నీళ్ళు ఎక్కువగా ఉంటే మాత్రం ఆ నీళ్ళని విడిగా తీసుకొని కొలుచుకుని పక్కన ఉంచుకోండి. ఎందుకంటే మనం రైస్ వేసినప్పుడు నీళ్ళకి బదులుగా ఇవి వేసేయొచ్చు. నాకిక్కడ నీళ్ళు అసలు ఎక్కువగా లేవండి. ఒక నూనె మాత్రమే మనకున్నది. ఒకవేళ నీళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ తీసేయాలి. ఇప్పుడు దీనిలోకి నానబెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యంని వేసేసుకోవాలి. రైస్ వేసుకునేటప్పుడు నీళ్ళేమీ లేకుండా నీళ్ళన్నీ తీసేసుకుని రైస్‌ని మాత్రమే వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. బియ్యంని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి చిట్టి ముత్యాల బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. మినిమమ్ ఒక 15 నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇప్పుడు బియ్యం చూస్తే తెల్లగా ఉన్నాయి కదండీ! మనం ఫ్రై చేసుకునేటప్పటికి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి కొంచెం బ్రౌనిష్ కలర్‌లో వస్తుంది. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. 15 నిమిషాలు ఫ్రై చేసేటప్పటికి మనకి రైస్ అంతా కూడా ఇలా కలర్ చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు రైస్‌లోకి వాటర్ వేయాలి కదా! వాటర్‌ని కొంచెం మరిగించుకోవాలి. అర కేజీ బియ్యం తీసుకున్నాం కదండీ! అంటే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్ళని వేరొక పొయ్యి మీద మరిగించుకోవాలి. ఇవి మరుగుతున్నంత సేపు కూడా పక్కన పొయ్యి మీద రైస్‌ని వేయించుకుంటూ ఉండాలి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ నీళ్ళని మనం తయారు చేసుకున్న బియ్యం వేయించుకుని ఉంచుకున్నాం కదా! దానిలో వేసేసుకోవాలి. ఇలా మరిగిన నీళ్ళని బియ్యంలో వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఇలా మరగనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసి కలుపుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మనకి ఈ ఉప్పు ఈ నీళ్ళలోకి కలుస్తుంది కదండీ! ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి కరెక్ట్‌గా సరిపోయినట్టుగా ఉన్నాయి నీళ్లు టేస్ట్ చేసినప్పుడు అంటే మనకి ఉప్పు కొంచెం తక్కువ అవుతుంది. మనకి అది ఆ వాటర్‌ని టేస్ట్ చేసినప్పుడు ఎలా ఉండాలంటే కొంచెం లైట్‌గా ఉప్పుగా ఉండాలి. అలా ఉంటే మనకి ఈ రైస్‌లోకి కూడా ఈ ఉడికిన తర్వాత మనకి ఉప్పు కరెక్ట్‌గా సరిపోతుంది. టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకుని ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకునే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. 10 నిమిషాలకి చక్కగా ఉడికిపోయిందండి. ఒకవేళ ఉడకలేదు అంటే మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా! మనకి ఉడికిపోయింది. అడుగున కొంచెం నీరు ఉంటుంది కదా! అందుకని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అలా ఉంచాము అంటే మొత్తం అంతా కూడా చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికిపోయి ఉంటుంది. చిట్టి ముత్యాలతో మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మనకి బిర్యానీ రైస్‌తో అంటే బాస్మతి రైస్‌తో చేసినప్పుడు ఒక్కొక్కసారి మెత్తబడిపోవడం, లేదంటే సరిగ్గా ఉడకపోవడం ఉంటుంది కదా! మనం ఈ రైస్‌తో తయారు చేసుకున్నప్పుడు అసల ఉడకకపోవడం అనేది, లేదంటే కొంచెం మెత్తబడడం అనేది ఉండదండి. పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. టేస్టీ అయిన మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మరి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్రీ ఛానల్.